చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ లో మరోసారి ప్రకృతి ప్రకోపానికి గురైందని చెప్పుకోవచ్చు. కుండపోత వర్షాలకు ఇప్పటికే అతలాకుతలమైన హిమాచల్ ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. కులు, మనాలి, సిమ్లా వంటి ప్రధాన ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ధర్మశాల జిల్లాలో ఈ వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయని చెప్పుకోవచ్చు. ఇళ్లు కూలిపోయాయి, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. భారీ వర్షానికి ధర్మశాలలోని సుదే ప్రాంతంలో 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయింది. అయితే విపత్తును ముందుగా పసిగట్టిన అధికారులు ఆ భవనాన్ని ఖాళీ చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఆ ఇల్లు కూడా ఉన్నట్టుండి ఎంత సడన్ గా కూలిపోయిందో కూడా మనకి విజువల్లో క్లియర్ గా కనిపిస్తోంది. అక్కడ హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి ప్రకోపానికి మరోసారి గురైందని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ పూర్తిగా జనజీవనం కూడా అస్తవ్యస్తమైనట్లుగా కూడా మనకి తెలుస్తోంది. చూడొచ్చు మనం ఒక్కసారిగా అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో వరద ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందో కూడా మనకి కనిపిస్తుంది. ఎగువ నుంచి ఆ వరద నీరు కూడా ఏ విధంగా కొట్టుకొస్తుందో కూడా మనకి కనిపిస్తుంది. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడి కూడా అక్కడ రోడ్లన్నీ కూడా గుంతలుగా ఏర్పడిన సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఆ వరద కూడా ఏ విధంగా కొట్టుకొస్తుందో అక్కడ దరిదాపుల్లో కూడా మనకి ఇక్కడ ఊరు కనిపించని పరిస్థితి కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలో అక్కడ రోడ్లన్నీ కూడా గుంటలు పడి ఆ రోడ్లన్నీ కూడా విరిగిపోయి కూడా అక్కడ వరద ప్రవాహం ఏ విధంగా కొట్టుకొస్తుందో కూడా మనకు కనిపిస్తోంది. ఒక సైడ్ మనం చూడొచ్చు, పైనుంచి కూడా కొండ చర్యలు అరుణాచల్ ప్రదేశ్లో ఏ విధంగా టూరిస్టులు వెళ్తుంటే ఆ పైనుంచి ఆ రాళ్లు, ఆ కొండ చర్యలు విరిగిపడి ఆ రోడ్డు మీద పడి 2 వాహనాలు కూడా అక్కడ ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు తీస్తున్నారు. ఆ కారు కూడా అలాగే వెనక్కి వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ టూరిస్టులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వెళ్లే మార్గాలన్నీ కూడా అక్కడ పూర్తిగా రోడ్డు ధ్వంసమైన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియక ఆ రోడ్డు మీద ఆగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ రవాణా వ్యవస్థ కూడా స్తంభించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా అక్కడ నుంచొని సహాయం కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంటి చుట్టూ కూడా అక్కడున్న ఇళ్ల మధ్యలో కూడా వరద నీరు ఏ విధంగా చేరుకుందో చూస్తున్నాం. మోకాళ్లలోతు నీరులో ఆ మనిషి కూడా అక్కడి నుంచి ఆ ఇల్లు దాటి బయటకు వస్తున్న విజువల్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఈ విజువల్లో కూడా మనం చూడొచ్చు. ఆ అటువైపుకు వెళ్ళడానికి కూడా ఆ కొండ మీద నుంచి ఆ వాగు మధ్యలో నుంచి కూడా ఆమె ఏ విధంగా అక్కడి నుంచి జంప్ చేసిందో కూడా మనకి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు అన్ని కూడా నేలకూలినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. భారీ వరదలకు కిరాత్పూర్, మనాలి జాతీయ హైవేపై కూడా తీవ్ర నష్టం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఆ రాళ్లన్నీ కూడా ఆ రాళ్ల మధ్యలో కూడా ఆ కార్లన్నీ ఇరుక్కుపోయాయి. అవన్నీ కూడా పైకి తీసే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడున్న ఆ రోడ్డు మార్గం కూడా ఆ రోడ్డు మీద పెట్టిన కార్లన్నీ కూడా ఒక్కసారిగా అక్కడ గుంతలు ఏర్పడడం వల్ల కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ కార్లన్నీ కూడా తాళ్ల సహాయంతో పైకి లాగుతున్నారు. ఆ వాహనాలన్నీ కూడా తరలిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. దీంతో మండి, మనాలిలో ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయినట్లు కూడా మనకి తెలుస్తోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల బియాజ్ నది కూడా ఉగ్రరూపం దాల్చిందని కూడా చెప్తున్నారు అధికారులు. దాని ఉపనదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మనాలి సమీపంలో ఉన్న బిందు ధంక్ వద్ద బియాజ్ నది వరద నీటికి జాతీయ హైవే పూర్తిగా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో పాపులర్ టూరిస్టు కేంద్రానికి రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించాయని కూడా మనకి తెలుస్తోంది. మనాలిలో నది సమీపంలో ఉన్న ఓ హోటల్ కూడా ఆ వరదలో కొట్టుకుపోయిన విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. పూర్తిగా అక్కడ హోటల్ కూడా ఒక్కసారిగా కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయి కూడా ముందర ఏదైతే ఆ నేమ్ ఉందో, పంజాబ్ అనే నేమ్ ఉందో అది మాత్రమే ఉంది. వెనకాల ఆ రెస్టారెంట్ మొత్తం కూడా కొట్టుకుపోయిన సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలన్నీ కూడా ఎంత భయంకరంగా ఉన్నాయో మనకి హిమాచల్ ప్రదేశ్లో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా మనం లైవ్ లో చూస్తున్నాం. ఎస్, అక్కడ మొత్తం కూడా హోటల్ ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. జనజీవనం కూడా అక్కడ హిమాచల్ ప్రదేశ్లో అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ కొన్ని యాత్రలు కూడా మనకి నిలిపివేసినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం కూడా అందుతోంది. మణి మహేష్ యాత్ర ఏదైతే ఉందో దాన్ని అధికారులు ఇప్పటికే నిలిపివేశారు. అక్కడ రవాణా కూడా పూర్తిగా స్తంభించింది. మనం చూసాం ఇంతకు ముందు కూడా విజువల్ అక్కడ రోడ్లన్నీ కూడా ఏ విధంగా విరిగి కొండ చర్యలు కూడా ఏ విధంగా పైనుంచి పడుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఆ యాత్రను కూడా రద్దు చేశామని అధికారులు చెప్తున్నారు. ఇటు మండి, కులు ప్రాంతాల్లో డేంజర్ మార్కు దాటి బియాజ్ నది
ప్రవహిస్తున్నట్లు కూడా మనకి కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్న వారి పరిస్థితి అయితే ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది, చాలా భయానకంగా ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అక్కడ ప్రకృతి ప్రకోపం ఏ విధంగా ఉందో కూడా మనకి విజువల్స్ రూపంలో కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎంత అందంగా ఉంటుందో ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ అందవిహీనంగా హృదయ విదారకరంగా మారిపోయిందని కూడా మనకి విజువల్స్ చూస్తే కనిపిస్తున్నాయి. బహంగ్ ఆలు గ్రౌండ్ ప్రాంతాల నుంచి కూడా జనాలు సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు అధికారులు. మరో 24 గంటల పాటు నదీ సమీపానికి వెళ్లొద్దు అంటూ కూడా అధికారులు టూరిస్టులకు ఒక రకమైన వార్నింగ్ ఇస్తున్నారు. ఈ వర్షాల కారణంగా మణిమహేష్ యాత్రను కూడా నిలిపివేశారు. ఏవైతే యాత్రలు ఉన్నాయో రాకండి అని కూడా ఉత్తర్వులైతే జారీ చేస్తున్నారు అధికారులు. ఇక్కడ పరిస్థితి అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో చాలా దారుణంగా ఉంది అనటానికి, హృదయ విదారకరంగా ఉంది అనటానికి ఈరోజు మనం చూస్తున్న విజువల్సే దానికి నిదర్శనంగా కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఏవైతే యాత్రలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ నిలిపివేశారో అవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ ఎప్పుడైతే జారీ చేస్తారో అంటే యాత్రలకి రావచ్చు. హిమాచల్ ప్రదేశ్ అంతా సేఫ్, వరదలన్నీ తగ్గుముఖం పట్టాయని చెప్పి కూడా ఎప్పుడైతే మళ్ళీ రీస్టార్ట్ చేస్తారో అప్పుడే యాత్రకి రావాలి అని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే అక్కడ యాత్రను నిలిపివేశాం, యాత్రకు అనుమతి లేదు అంటూ కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. కులులోని లాగ్ వ్యాలీలో రోడ్డు కూలిపోవడంతో స్థానికులు తాడు పైపుల సహాయంతో వాహనాలను ప్రమాదకరమైన గ్యాప్ నుంచి అవతలి వైపుకు పంపిస్తున్నారు. ఆ విజువల్సే మనకి కనిపిస్తున్నాయి. తాడు పైపుల సాయంతో వాహనాలను అయితే తరలిస్తున్న విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అంటే ఈ దృశ్యాలు చూస్తుంటే హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది కూడా మనకి అర్థం పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇటు మరోవైపు మనం చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఘోర ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇందాక మనం విజువల్లో చూసినట్టు చూడొచ్చు, పైనుంచి కూడా కొండ చర్యలు ఏ విధంగా విరిగి పడుతున్నాయో, ప్రకృతి ఏ విధంగా ప్రకోపం చూపిస్తుందో కూడా మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ దగ్గర కొండ చర్యలు ఒక్కసారిగా విడిగిపడ్డాయి. దీంతో 2 వాహనాలు అక్కడ పూర్తిగా ధ్వంసమైనట్లు కూడా మనకి తెలుస్తోంది. అయితే భారీ రాయి ఒకటి కొండపై నుంచి దూసుకురావడం గమనించిన డ్రైవర్లు ఆ సమయానికి అప్రమత్తమై వాహనాలన్నింటినీ కూడా అక్కడ నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది అని కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కొండ చర్యల కారణంగా దిరాంగ్ తవాంగ్ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని కూడా చెప్తున్నారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగి రోడ్డుపై పేర్కొన్న రాళ్లను తొలగించి చర్యలైతే ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలనైతే ముమ్మరం చేసినట్లు కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. बैक करो जल्दी।